హాయ్ హలో వెల్కమ్ టు జేఎస్ బ్లాగర్స్. మీలో కొందరు కొనుక్కునే వాళ్ళు కొందరు కొనలేని పరిస్థితిలో ఉంటారు కదా. సో నేను ఏదో ఒకటి చేయాలి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అని చెప్పి ఒకసారి వచ్చి నేను అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయితే మేడంకి నేను పరిచయం చేశాను. మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ రోజుల్లో కూడా ఇట్లా యూత్ పిల్లలకి వచ్చినారని గ్రేటే కదా అని చెప్పేసి అన్నారు. కాబట్టి అన్న వాళ్ళు ఇంట్రొడక్షన్ చేసుకుంటారు, వాళ్ళ పేర్లు చెప్తారు, వాళ్ళు ఏం చేస్తారు చెప్తారు. వాళ్ళు చెప్పినట్టు గైడెన్స్ మీరు తీసుకొని వాళ్ళతో మేడం వాళ్ళతో మాట్లాడి మీకు ఏదైతే ఇస్తానో ఇస్తాను. జస్ట్ 2 మాటలు మీకు కొంచెం ప్రిపేర్ అవుతుందా? సో ఇంట్లో మేము అందరం ఒక టీం అంతా కలిసి మన ఏరియాలో ఉన్న పిల్లలకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మీకోసం బ్యాగ్స్ పెన్స్ పిల్లలకి కొంచెం మోటివేట్ చేసినట్టు ఉంటుందని చెప్పి తీసుకొని వచ్చినాము. సో ఒక అన్న వాళ్ళు వచ్చినారు, మాకు ఏదో అవ్వదే చెప్పి ఏదో గిఫ్ట్లకి ఇస్తున్నారని చెప్పి అనుకోండి, లేదు మాకు ఇస్తున్నారని చెప్పి మాత్రం అసలు అనుకోండి. మేము ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నామో ఇట్లనే ఇదే వర్క్ మీరు కూడా కంటిన్యూ చేయాలి. రేపటి రోజున దీన్ని వదిలేయద్దు. అంటే స్కూల్ మిస్ అవ్వడం అని అనిపిస్తుంది. 10th అయిపోయాక చాలా మేము కూడా మిస్ అవుతాం. ఇప్పుడు మీ అందరినీ ఎట్లా చూస్తుంటే మేము చదువుతున్న రోజులు కూడా మాకు గుర్తొస్తుంది, కానీ పోయా క్లాసులు కూడా కూర్చోలేము కదా. అందుకే ఇట్లా మీ దగ్గర వచ్చేది చేస్తున్నాం. అండ్ నాకు సపోర్ట్ చేసే ఒక టీం ఉంది, నాకు కూడా సపోర్ట్ చేయడానికి. మీరు కూడా 10th అయిపోతుంది, ఎంతోమందికి గొడవలు అయి ఉంటాయి, ఇట్లా ఎక్కువ అయ్యి ఉంటాయి. ఎంత ఇంప్రూవ్ అయ్యేటప్పుడు అందరూ కలిసిపోండి. ఎందుకంటే ఒక టీం ఫామ్ అయితే రేపటి రోజున మీరు ఏదైనా చేయవచ్చు. టీం లేకుంటే మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రిపేర్ మంచిగా కానీ ఎక్కువ ప్యానిక్ కాకండి. ఎంత విషయంలో కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే ఎండాకాలం కదా, కొంచెం ప్యానిక్ ఎక్కువ ఎగ్జామ్ ఎట్లా రాస్తామా అని చెప్పేసి కళ్ళు తిరిగి పడుకోవద్దు. షుగర్ చూడంగానే ముఖ్యంగా టాపర్లు అయినా ఎవరైనా పక్కన పెడితే నువ్వు ఏమొచ్చింది పేపర్లు ఏం పెట్టినావు అది ఇంపార్టెంట్. అంటే ఇక్కడనే కాదు, ఇంకా ముందుకు ఇంకా మంచి స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఏదైనా చేసే ముందు మీ పేరెంట్స్ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. నేను చాలా చూసిన హుస్నాబాద్లో పోలీస్ స్టేషన్లో మా అన్న వాళ్ళు ఉంటారు, పోలీసు వాళ్ళు. మేము ఎప్పుడు మాట్లాడుతున్నాం అది కొంచెం ఒకటొక మాట. చాలామంది యూత్ అనవసరంగా ప్యానిక్ అయిపోయి ఇంకా మేము ఎంత నాశనం తెలియక లేకుంటే ఇంకేదో ఉంది ఉంది వాళ్ళ ఏవో వేరే స్టెప్ తీసుకుంటున్నారు. నేను ఈ స్కూల్లో కూడా విన్నాం మొన్న రీసెంట్గా విన్నాం. సో అలాంటి స్టెప్స్ ఏవి తీసుకోకండి. మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి వీడి వరకు తీసుకొచ్చినారు వాళ్ళు. ఇంకా లంచ్ బాక్సులు కట్టించి లేకుంటే వాళ్ళు ఎంతో పని చేసుకుంటారు. వచ్చినట్టు ఒక రోజు మీ పేరెంట్స్తో మీరు ఊరిలో మాట్లాడితే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు అని చెప్పేసి. సో మీరు ఒక లెవెల్ ముందున్నారు, వాళ్ళకంటే ఒక స్టెప్ మేము చేసే పని మా పిల్లలు చేయలేదు, ఇంకో కొంచెం ఒక లెవెల్ పెంచుకోవాలి వాళ్ళని చెప్పేసి వాళ్ళు స్కూల్ దాకా పంపించి చేసి గురించి కష్టపడుతున్నారు. సో వాళ్ళ గురించి ఆలోచించి మీరు ఏ స్టెప్ తీసుకున్నా కరెక్ట్గా తీసుకోండి. ఎగ్జామ్ మీరు రాసి అసలు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అనుకో అంటే అవుతారని అంటలేదు, ఇంకో సెకండ్ ఛాన్స్ ఉంటుంది. కాకపోతే లైఫ్లో మీరు ఏదైనా స్టెప్ తీసుకుంటే దానికి ఉండాలి మళ్ళీ ఛాన్స్. ఏదైనా ప్యానిక్ అయిపోయి ఏదైనా స్టెప్ తీసుకున్నారంటే మనకి ఛాన్స్ ఉండదు. అవసరంగా పేరెంట్స్ ఇబ్బంది పడుతుంది. దాన్ని ఎంత మోటివేట్ చేసే సార్లు ఉన్నారు, మేడం ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చాక 2-3 సార్లు మాట్లాడినప్పుడు మేడం వస్తూ లతన్ సార్ కానీ నరేంద్ర సార్ కానీ మేడం కానీ వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడారు. అంటే యూట్యూబ్ మీరు ఇక్కడ ముందరికి వచ్చి మీరు చేయడం అనేది చాలా మంచిది అని చెప్పేసి. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు కూడా యూజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి ఈ అవకాశాన్ని. ఓకేనా? సర్వీసెస్ చేస్తున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. సో ఈ రోజుల్లో ₹1 ఖర్చు పెట్టాలంటే కూడా చాలా ఆలోచిస్తాను. ఎందుకు ఏంటి చేస్తామా, అదేదో నాకే ఉంటే నేను ఏదో జమ చేసుకోవచ్చు కదా, కొనుక్కోవచ్చు
నేను ఎందుకంటున్నానంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ పైన నిలబడ్డారు. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి ఏమంటారు బర్డెన్ కాకుండా ఇప్పుడు వాళ్ళు ఏదో కొంచెం సంపాదించి పేరెంట్స్కి హ్యాపీ చేస్తున్నారు కదా. అది మనం కూడా అదే వాటిలో నడవాలి. సో ఫెయిల్ అయితే మనకి దాని వాల్యూ లేదు. పాస్ అవుతా ఉంటే మీకు ఇంకా ముందు ముందు అచీవ్మెంట్స్ ఏమి చేయాలనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కాబట్టి ముందుకెళ్ళండి. ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ కండి. సప్లిమెంట్ దానికి వాల్యూ ఉంటుంది. ఫస్ట్ సర్టిఫికేట్ పాస్ సర్టిఫికేట్ దాన్ని వాల్యూ అనేది ఉంటుంది అనమాట. ఎక్కడ మీరు ఏ వెళ్ళిపోయినా కూడా అట్లా మీరు 2 రోజులు మేము ఎమో పట్టుకొని పోదు కదా. అంటే మేము పాస్ అయి చూపించండి. హార్డ్ వర్క్ చేసే పిల్లలు టెక్నిక్లీ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మంచిగా చేయండి. సో వీళ్ళందరూ ఎఫర్ట్స్ మన స్కూల్కి చాలామంది వస్తున్నారు. నేనైతే వండర్ అవుతున్నాను. సో యూత్ నుంచి మొదలు పెట్టుకొని వాళ్ళు రిటైర్డ్ మనకి స్నాక్స్ టిఫిన్ ఇచ్చేవాళ్ళు రిటైర్డ్ అయ్యి కూడా అతను ఎంతో సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు బయట అట్లాంటి సేవలు మీకు అందిస్తున్నారు. యూ ఆర్ ద లక్కీయెస్ట్ స్టూడెంట్స్ అనమాట. నేను ఎప్పుడు అక్కడే అంటే కదా మాకు ఇవన్నీ ఏం చేయలేదు, మాకు చెప్పలేదు. మా నాన్న అమ్మ కూడా అంత పెద్దగా ఎడ్యుకేటెడ్ కాదు. నేను కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. మాకు ఏదో ఈ ఫీల్డ్కి వెళ్తే ఇది అవుతారు, ఈ ఫీల్డ్కి వెళ్తే డాక్టర్ అవుతుంది అవన్నీ నేను చెప్పలేదు. మా అంతలో మేమే చదువుకొని నేను ఒక చిన్న విషయం చెప్తే ఇక్కడ జీపీ ఉంది కదా హ్యాబిట్స్, ఇప్పుడంటే అన్నీ కూడా సెల్ ఫోన్లో నోటిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి, పేపర్లు వచ్చేస్తున్నాయి. కానీ మేము అప్పుడు ఏం చేసేవాళ్ళము, కాలేజెస్లో పోయి ఆ జీపీ దగ్గర అన్ని అప్లికేషన్స్ పెట్టుకొని కూర్చుంటున్నామంటే టెస్ట్ దగ్గర ఇది జాబ్ ఉంది, ఈ జాబ్ ఉంది, లాస్ట్ డేట్ అని అట్లా చూసి ఆ లాస్ట్ డేట్ ఏది ఉందో 2 రోజుల్లో అది అప్లై చేసేవాళ్ళం. అట్లా మాకు రిటర్న్ ఎగ్జామ్స్ రాయడం అలవాటు అయింది అనమాట. అట్లా కష్టపడ్డాము. అట్లా ఏదో టీచింగ్ రావడం జరిగింది. సో ఏదైనా మనం అనుకున్నది సాధించాలి, దానికి కృషి చేయాలి. మేము అందరం ఒకసారి యూత్ టీమ్కి థ్యాంక్స్ చెప్పండి. 3 years క్లాప్స్. ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి పనులు చేయాలి, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలనేసి. మీకు ఇంతవరకు అన్నవాళ్ళు నాతో షేర్ చేస్తున్నారు. ఏమనంటే మేము ఫ్రెండ్కి లాస్ట్ అయినామన్నా అట్లా ఎవరు లాస్ట్ అవ్వద్దని మేము మోటివేషన్ చేయాలనుకుంటున్నాము అంటే నన్ను నేను తీసుకున్నా. 97లో నేను 10th వెళ్ళినప్పుడు సబ్జెక్టు ఇంకా 2 సబ్జెక్టు సైన్స్ మ్యాథ్స్ ఫెయిల్ అయినప్పుడు ఇంటికి వెళ్తే నేను ఇంకా చూసిందంటే నాన్న కొన్ని 2 సబ్జెక్టులు ఇంటికి వెళ్తాను. పోయిందేముంది ఎంకరేజ్ చేసింది. ఎంకరేజ్ చేస్తే నేను ఏం చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టినప్పుడు అట్లా నిజంగా చెప్తాను కదా 5 years 10 times వస్తుంది. 5 years ఒకసారి పోతే కష్టం అలా పాస్ అవ్వడం. 10 times వస్తుంది. 5 years మా ఊరికి లేదు. ఇంకా చూస్తే ఈ రోజు ఎంత హ్యాపీ ఉన్నా కానీ ఎందుకు చెప్తున్నామంటే ఈత కూడా ఒకవేళ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యింది బాధపడదు. మోడీ గెలిచిన గెలిచిన వాడే విన్నారు. నేను తీసుకున్న సబ్జెక్ట్ హీరో ఒక్క దెబ్బ కొడతాడు వీళ్ళని. 100 దెబ్బలు తిన్న హీరో ఒక్క దెబ్బతో వీళ్ళని పడిపోతాడు. 10 times రాసిన నేను మా మమ్మీ నిజంగా చెప్తాను కదా, తను చనిపోయింది ఈ రోజు నాకు లేదంటే ఏదో ఇన్ఫ్లుయెన్స్ మాస్ అన్ని A to Z సెక్రెట్ దాకా. కానీ నువ్వు చూడడానికి మమ్మలేదు.
ఎందుకు ఈ విషయం మీకు చెప్తాను తెలుసా? సబ్జెక్ట్ లో ఫెయిల్ ఎగ్జామ్ నేను సరిగ్గా రాయలేదేమో, నేను చూసా నా మనసులో రాయలేదేమో, నేను ఫెయిల్ అవుతానేమో, నేను ఏమైనా పరువు పోతుందేమో నలుగురు అని హ్యాంగ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నమ్మలే కలలు నిలిచే కనుల ముందే తొందరపాటు అది క్షణిక ఆవేశం. నేను చెప్తున్నా ఆశ పేద కష్టపడదాం. రాద్దాం. ఆశ అయితే ఇలా అన్నవాళ్ళని మనం కూడా ఒక టీవీ ఏర్పాటు చేస్తాం అందరికీ. కానీ మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కదా అని దయచేసి ఎవరు కూడా ఈజీగా తీసుకోకండి. మీ మమ్మీ మీ డాడీ ఉన్నప్పుడే విజయం సాధించి చూపించండి. నేను సాధించిన మా మమ్మీ చూసింది డిగ్రీ పీజీ దాకా వచ్చి గ్రూప్ ప్రిపేర్ మేడం ఏ విధంగా చేస్తున్నారు జీపీ అని పోటీలో నేను కూడా అట్నే రిజల్ట్స్ రాసుకుంటూ వచ్చేవాడిని. కానీ మమ్మీ జాబ్ లో వస్తానని గెలిచేది, కానీ ఆమె జాబ్ లో జాగాలి ఏదో ఒక సెక్యూరిటీ దొరికిందా లేదా అదే తెలుసుకోవాలి ఉంటే నచ్చిందా ఉన్నాను. మేడం మీకు చూసిరా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఆ సర్టిఫికేట్ 50,000 అవుతుంది. నార్మల్ పాస్ అయినా ఇంటర్ చేయొచ్చు, డిగ్రీ అన్ని చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయిందంటే అంచెలంచెలు మనం పైకి రావాలి. అర్థమైందా? అదే ఎన్నో చెప్పింది కదా, ఒక బ్రదర్ ఫ్రెండ్ కోల్పోయినాం మేము. ఈ లైఫ్ ఈ లోకం చాలా పెద్దది, ఎక్కడికైనా పోయి బతకగలుగుతాం. కానీ ఇక్కడ నుంచే దశ స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి అంతే. బాధలో ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. అది పట్టు కూడా ఈస్ గివింగ్ అండ్ మోటివేటింగ్ టు ఆల్. సో అదొక్క చిన్నది మన మనసులో తీసుకుంటే సరిపోతుంది. ఇంకా చాలా చాలా సాధిస్తాం. ఓకేనా? అందరూ వచ్చిరా పేమెంట్ నేను ఎన్నో చూసిన. 10th అయితే నీకు 10 రూపాయలు ఏమో తెలుసు. మమ్మీని స్కూల్కి తీసుకెళ్ళి వస్తుంటే ఏదో బాబు పాస్ అయ్యేదంటే తలకి పెట్టుకుంటాను. తర్వాత నేను 10th పాస్ అయ్యి ఇద్దరు డిగ్రీ చేస్తుంటారు. నానా వేరే బాబా ఇంకా పాస్ అయ్యాలి అన్న టీచర్ కూడా నానా చదువుతున్నాను పాస్ అయ్యా. అదే స్కూల్ టీచర్ నేను స్కూల్కి పోతే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు సార్. ఎస్సీ స్కూల్ టీచర్లు మమ్మీ వస్తున్నా చేసింది. ఇదే చెప్తున్నదా ఎవ్వరు కూడా నేను సరే ఎగ్జామ్ రాలేదేమో అని టెన్షన్ పడకండి అమ్మా. టెన్షన్ అస్సలు పడద్దు. ఎందుకంటే మీ హోప్ మమ్మీ మీరు అనుకుంటుంది. ఒక్కసారి లోకం అందులో వెళ్ళిపోతే చదువులో చేయడం విషయం మనం రాలేమో మళ్ళీ, కానీ పూర్తి సాధించుకోవచ్చు. ఒక అతను ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాస్తున్నాడు, 5 సార్లు రాసినట్టు 5 సార్లు ఫెయిల్ అయిన మేడం. అదే కాలేజీ చదువుతున్నాడు. అందరూ ఎగతాలు చేసేవాళ్ళంట. అదే ఇంప్రెషన్ నాకు, అందరూ ఎగతాలు చేస్తారంట. లాస్ట్ రోజు టాప్లో కాలేజ్ టాపర్ అయినా ఎంబీబీఎస్ డాక్టర్. రియల్గా లైఫ్ ఇది. ఒక బ్రదర్ చెప్తుంటే ఆయన వచ్చి సాక్షి చెప్తున్నా నేను స్కూల్లో
అది కాదు ఏం చేయాలి నువ్వు? ఇక్కడ కాదు. ఎంత పాస్ అంటే అయిపోయిందా? ఎంత రావాలి? ఇంకా ఏదైనా రావాలి. రేపు అందరూ పాస్ అయిపో రేవంతా నాకు ఫోన్ చేస్తాడు. రిజల్ట్ ఏంటి అని అడుగుతాను. అప్పుడు నేను చెప్పుకుంటున్నాను పక్కనా. సో రేవంత్ రిజల్ట్ తెల్లారి అప్పుడు ఆగి ఇప్పుడే డిసైడ్ కావాలి ఏం కావాలనుకుంటున్నావు. ఇప్పుడే ఒకసారి స్టెప్ వేసినాక మళ్ళీ నేను అది కావాలి ఏది కావాలనుకుంటున్నావు అదే మళ్ళీ వేరే దాన్ని చేసినంటే అడుగు మళ్ళా కష్టం అర్థమైనా. డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి. ఎప్పుడు ఫిక్స్ చేసుకోవాలి నచ్చింది ఫిక్స్ చేసుకోవాలి. అర్థమైనా. ఇష్టం వచ్చింది లేదు నేను ఆడుకుంటున్నాను నేను పోతా మా దోసాడు పోతున్నాను నేను పోతా కాదు. నీకు ఏం నచ్చుతుంది అదే అర్థమైనా. నువ్వు డాక్టర్ అయితే వాడు ఇంజనీర్ అయితే పోతేనే ఒకరి ఇష్టం వాళ్ళదిగా. అర్థమైందా. వాడు పోతున్నాను నేను పోతా వాడు బీటెక్ చదువుతున్నాను నేను బీటెక్ చదువుతా అని చెప్పి ఆడ మొత్తం జీరో పెట్టుకొని రావడం కాదు. లాస్ట్ చాయ్ బండి పెట్టుకొని తిరగదు. సో ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఎలా కళ ఉంది ఎవడు ఏం చేయగలుగుతాడు దాన్ని బట్టి ఇంపార్టెంట్. అర్థమైందా. సో ఎవరు ఏం చేయాలనుకుంటారు ఎవరికి వెళ్ళి ఇంట్రెస్ట్. అర్థమైందా. డాక్టర్ కావాలనుకుంటారు అంటే డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలనుకుంటే ఇంజనీర్ చాయ్ బండి అని కాదు. అర్థమైందా. చాయ్ బండి కూడా బిజినెస్ అది తప్పు కాదు కానీ దాని కూడా దానికి ఒకటి ఏముంటుంది దాని కూడా డిఫరెంట్ ఉంటుంది. ఒక్క చాయ్ బండితో నేను పైసలు అడగవు ఏముంటుంది. అర్థమైందా. ఫోన్లు ఇన్స్టాగ్రామ్లు వాట్సాప్లు కూడా కూర్చుంటే టైం పోతా ఉంటుంది జీతం టైం కూడా అయిపోతుంటుంది. అట్లనే ఎట్లా బయటకు వస్తుందో మన పిల్లలు కూడా అట్లే వస్తుంటుంది కాబట్టి కొంచెం టైం అర్థమవుతుంది. అప్పటికి వెళ్ళిపోతుంది టైం ఎవరికి టైం ఉండదు. అప్పటికి ఇంట్లో టెన్షన్లు మీ రెస్పాన్సిబిలిటీ సంపాదించాలి పైసలు ఇంట్లో సరే అందరి వాళ్ళలో ట్రీట్మెంట్ ఇంకా మంచిగా రాయండి. చెప్పిన ప్రతి మాట గుర్తుపెట్టుకోండి.
థింక్ పెట్టాలి ఫస్ట్. వీళ్ళేమవుతారు, మేము ఏమైనా చేస్తే వీళ్ళేమవుతారు. ఇంత కష్టపడుతున్నారు కదా మీ గురించి, పేరెంట్స్ అయినా మీ టీచర్స్ అయినా, కొంచెం వాళ్ళ గురించి ఆలోచించి ప్రతి స్టెప్ వేయండి. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. ఈ రోజుకి గట్టిగా అవుతుంది, గట్టిగా రాయండి ఎగ్జామ్. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్గా చూశారు కదా. సో ఇది వీడియో. మేము ముషీరాబాద్ గవర్నమెంట్ స్కూల్లో మేము 10th క్లాస్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాము. సో అది వాళ్ళకి కుదిరింది. సో మేము అయితే ఒక చిన్న హెల్ప్ చేసి ఒక మోటివేషన్ అది ఇచ్చేసాము. సో ఇలా మాకు ఇంకా 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 చేయాలని చాలా ఇష్టం. సో దానికి మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే మా కామెంట్లో టెక్స్ట్ చేయండి. అండ్ మీకు వీలైనంత వరకు మాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ.